అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన అందరికీ సుపరిచితమైన గణపతి శ్లోకం గురించి చెప్పుకుందాం. ఈ శ్లోక రచయిత ఎవరో ఇంతవరకు తెలియదు. ఆ శ్లోకం ఏంటంటే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ శ్లోకం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటారా? ఒకసారేమో అగజాననం అన్నారు, మళ్ళీ గజాననం అన్నారు, అలాగే అనేకదంతం అన్నారు, మళ్ళీ ఏకదంతం అన్నారు. మరి ఈ శ్లోకంలోని విశేషార్థం ఏంటో తెలుసుకుందామా? ముందుగా అగజ ఆనన పద్మార్కం. అగజ అంటే కొండకు పుట్టినది, అదే పర్వతానికి పుట్టిన పార్వతీదేవి. ఆవిడ ఆననం అంటే ముఖం, పద్మం అయితే వినాయకుడు దానికి సూర్యుడు లాంటి వారట. ఎలా అయితే సూర్యకాంతి పడగానే పద్మం వికసిస్తుందో, అలాగే వినాయకుడు కనపడగానే అమ్మవారి ముఖం వికసిస్తుందట. కనుక మొదటిది అగజాననం అంటే పార్వతీదేవి, గజాననం అంటే గణపతి. గణపతి శ్రేష్టమైన గజముఖం కలిగి అహర్నిశం అంటే రాత్రి పగలు తేడా లేకుండా భక్తులను కాపాడుతుంటారు. సాధారణంగా మనం అనేకదంతం భక్తానాం అని కలిపి చెప్పేస్తుంటాం, కానీ అది అనేకదం తం భక్తానాం అంటే భక్తులందరికీ అనేక రకాల కోరికలు తీర్చేవాడు అయిన ఏకదంతుణ్ణి ఉపాసింతును అంటే పూజింతును అని అర్థం. ధన్యవాదాలు.